క్రిస్మస్ పండుగ, పండుగ యేసు పండుగ, పండుగ క్రిస్మస్ పండుగ, పండుగ యేసు పండుగ, పండుగ క్రిస్మస్ పండుగ, పండుగ యేసు పండుగ. ఆయన జన్మించాడు, ఆయన జన్మించాడు, ప్రభుని జన్మదిన మహోత్సవం పండుగ చేయాలండి. పండుగ క్రిస్మస్ పండుగ, పండుగ యేసు పండుగ, పండుగ క్రిస్మస్ పండుగ, పండుగ యేసు పండుగ. ఆయన జన్మించాడు, ఆయన జన్మించాడు, ప్రభుని జన్మదిన మహోత్సవం పండుగ చేయాలండి. పండుగ క్రిస్మస్ పండుగ, పండుగ యేసు పండుగ, పండుగ క్రిస్మస్ పండుగ, పండుగ యేసు పండుగ. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను, బోలో యేసు మహారాజుకు. ఒక రోజున ఒక తల్లి కూతురు ఒక పెళ్ళికి వెళ్ళారంట. ఒక పెళ్ళికి వెళ్తే ఆ పాప అడుగుతుందంట, చిన్నపిల్ల, మమ్మీ పెళ్లి కూతురు ఎందుకు ఫుల్ వైట్ డ్రెస్సు, వైట్ గౌను, వైట్ వేలు వేసుకుంటుంది అని అడిగితే తల్లి చెప్పిందంట, వైట్ అంటే శుభానికి సూచనమ్మ, సంతోషం, సమాధానం, వెలుగు అని చెప్పిందంట. ఓ అలాగా అని కాసేపు ఆలోచించుకుని, మరి పెళ్లి కొడుకు ఎందుకు బ్లాక్ సూట్ వేసుకున్నాడు అందంట. దేవుని స్తోత్రం. పెళ్లి కొడుకు ఎందుకు వేసుకున్నాడు బ్లాక్ సూట్? దేవుని స్తోత్రం. నేనైతే పెళ్ళికి గ్రే కలర్ వేసుకున్నాడు గుర్తు, నాకు బ్లాక్ వేసుకోలేదు. అంటే పెళ్లి కొడుకు జీవితంలో అన్నీ పోయినట్టేనా? కాంతి, వెలుగు, శుభం, సంతోషం, సమాధానం అన్నీ పోయినట్లేనా అన్నదంట. ఇటువంటి పెళ్లి జోకులు ఎక్కువ మనం వింటూ ఉంటున్నాం. జాన్ వెస్లీ గారు, బైబిల్ వండర్స్ ప్రసంగికుడు, రాజమండ్రిలో అద్భుతమైన సేవ, రాష్ట్రం అంతా అద్భుతంగా వాడబడుతున్న దైవజనుడు, మన సభల్లో కూడా కొన్నిసార్లు ప్రసంగించాడు. ఆయన హోసన్నా జాన్ వెస్లీ గారు కాదు, హోసన్నా జాన్ వెస్లీ గారు వేరు, ఈయన బైబిల్ వండర్స్. నీవుంటే నాకు చాలు యేసయ్య అనే పాట రాసిన రచయిత శ్యామ్ జే వేదాల్ గారు, నర్సాపురం. ఆయన అడిగారట, ఏమండి ఈ పాట ఏ రాగంలో ఉందో చెప్పండి అన్నాడట. మీరు రాసిన పాట చాలా అద్భుతం, ఈ పాట ఏ రాగంలో ఉందో చెప్పండి అన్నాడట. ఆయన అన్నాడు, నాకు ఆ రాగాల గురించి తెలియదు కానీ ఏ రోగంలో ఉన్నప్పుడు రాసానో చెప్తాను అన్నాడట. దేవుని స్తోత్రం. ఏ రోగంలో ఉన్నప్పుడు పాట రాసానో చెప్తానన్నాడు. రోగాల్లో ఉన్నప్పుడు పాటలు వస్తాయి మనకు తెలుసా. బాధల్లో ఉన్నప్పుడు, మరణ శై మీద ఉన్నప్పుడు కొంతమంది భక్తులు అద్భుతమైన పాటలు రాశారు. పురుషోత్తం చౌదరి గారు, పురుషోత్తం చౌదరి గారి గురించి మీరు వినే ఉంటారు. ఆయన చౌదరి కులంలో పుట్టినవాడు. ఆయన యేసు ప్రభువుని స్వరక్షకుడిగా అంగీకరించినందుకు ఆయన కులస్తులు వెలివేశారు, ఇంట్లోంచి బయటికి తోలేశారు, భార్య, కుటుంబ సభ్యులందరూ. అయినా సరే యేసు ప్రభుని విడిచిపెట్టకుండా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 70 కిలోమీటర్ల అవతల విజయనగరం నుండి ఆయన నడుచుకుంటూ మదనపల్లి, చిత్తూరు జిల్లా మదనపల్లి, ఇన్ని 100 కిలోమీటర్లు ఆయన నడుచుకుంటూ పరిచర్య చేసేవాడు అంటండి. దేవుని స్తోత్రం. ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ విజయనగరం, ఎక్కడ మదనపల్లి, రాయలసీమ 28 చోట్ల సంఘాలు కట్టాడంట. ఈ మార్గ మధ్యలో 28 చోట్ల సంఘాలు కట్టి ఆయన ఇంకా ఎక్కడ తిరుగుతున్నాడో కూడా ఆయనకి తెలియట్లేదు. ఒకరోజు తెలియకుండా ఆయన సొంత ఇంటికి వెళ్ళాడంట. ఆకలేసి మధ్యలో డబ్బులు అయిపోయి, అమ్మా కొంచెం ఆహారం పెట్టండి అని అడుగుతున్నాడు ఇంటి బయట నుంచి. వాళ్ళ భార్య, మా ఆయన స్వరంలా ఉంది అనుకుని బయటకు వచ్చి చూస్తే వాళ్ళ ఆయనే సన్యాసిలాగా అయిపోయాడు. చాలా కాలం అయిపోయింది ఇంట్లోంచి వెళ్ళిపోయి. అమ్మ కొంచెం ఆహారం పెట్టండి అంటే, ఏమండి నేను పట్టుకొస్తాను అని చెప్పి ఆ స్వరం వెనక నా భార్య స్వరంలాగా ఉందని చూశాడట. హల్లెలూయా.
నా భార్య మారిపోయింది అనుకున్నాడు. ఆమె అప్పుడే వండిన వేడి వేడి పులిహార తీసుకొచ్చి ఆయన నిలబడ్డ చోట అక్కడ పేడ వేసిందంట గేది. ఆ పేడ మీద పోసి ఇప్పుడు తినని చెప్పి వెళ్ళిపోయిందంట లోపలికి. నిజంగా జరిగిన సాక్ష్యం ఇది. అంతగా దేవుణ్ణి ద్వేషించే కుటుంబాలు ఉంటాయి. ఆ పేడ మీద పులిహార వేసి వెళ్ళిపోతే ఆయన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఆ పేడ మీద ఉన్న పులిహార పైన తీసుకుని తింటూ ఒక పాట రాశాడంట. యేసు నా అన్న కాడా, హల్లెలూయా. ఆయన పొందిన శ్రమలలో నేను పొందే శ్రమ అసలు ఒక శ్రమేనా అని చెప్పి ఒక అద్భుతమైన పాట రాశాడు. యేసు నా అన్న కాడా, పురుషోత్తం చౌదరి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 64 పాటలు ఆయన రాసినవే. ఈ రోజున ప్రపంచం అంతా పాడుకుంటున్నారు. దేవుని స్తోత్రం. ఎన్నో త్యాగాలు చేస్తే వచ్చింది క్రైస్తవ్యం. ఎంతోమంది ప్రాణాలు పెడితే వచ్చింది మన చేతిలోకి బైబిల్. విలియం కేరీ భక్తుడు ప్రాణాలు పెడితే మన చేతిలోకి బైబిల్ వచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, శ్యామ్జే వేదాల గారు రాసిన పాట మనందరం ఉజ్జీవంగా పాడుకుంటున్నాం. ఆయన రోగంలో మరణశయ్య మీద ఉన్నప్పుడు రాసిన పాట అంటది. హల్లెలూయా. ఒక రోజున నా భార్యకు నా మీద కోపంగా ఉండేది. కోపం ఉంటే ఆమె ఏదో సణుక్కుంటుంది నోట్లో. ఏంటో సణుక్కుంటుంది అనుకున్నా, గొణుక్కుంటుంది. కాసేపటికి ఆపట్లేదు. ఏంటి ఇంకా సణుక్కుంటుందంటే, మనుషుని నమ్ముట కంటే నా దేవుని నమ్ముట మేలు అనుకున్నది. సరే మంచిదే కదా అనుకున్నాను. హల్లెలూయా. కాసేపటికి పాట రాసేస్తుంది కూర్చుని. అప్పుడు నేను అనుకున్నాను కోపంలో కూడా పాటలు వస్తాయన్నమాట. మొదటి పాట ఆవిడ రాసిన మొట్టమొదటి పాట ఆవిడ జీవితంలో. చాలా పాటలు పాడుకుంటాం కదా మనం. ఒక 10-12 ఏళ్ల క్రితం మనుషుని నమ్ముట కంటే పాడదామా? మనుషుని నమ్ముట కంటే నా యేసుని నమ్ముట మేలు, రాజుల నమ్ముట కంటే నా క్రీస్తుని నమ్ముట మేలు, మనుషుని నమ్ముట కంటే నమ్ముట మేలు, రాజుల నమ్ముట కంటే. హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా. మనుషుల నమ్ముట కంటే నా దేవుని నమ్ముట మేలు, రాజుల నమ్ముట కంటే మనుషుల నమ్ముట కంటే. రక్తమిచ్చిన వాడవు, ప్రాణమిచ్చిన వాడవు, రక్తమిచ్చిన వాడవు, సమృద్ధి జీవము నాకు ఇచ్చిన గొప్ప దేవుడవు నీవు. మనుషుల నమ్ముట కంటే నా దేవుని నమ్ముట మేలు, రాజుల నమ్ముట కంటే మనుషుల నమ్ముట కంటే రాజుల నమ్ముట కంటే. హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దేవుని స్తుతించే వారంగా ఉండాలి. అనారోగ్యం కలిగినప్పుడు దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. దేవుని గత 21వ తేదీ సాయంకాలం నాకు అనారోగ్యం వచ్చినప్పుడు నేను దేవుని స్తుతించాను. ఎందుకంటే దేవా ఎంత గొప్ప దేవుడవు. ఏ కార్యక్రమం కూడా పాడవకుండా 2 రోజులు ఖాళీ ఉన్న టైంలో సరిగ్గా జ్వరం రప్పించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థనాపరుడిగా ఆయన చిత్తానుసారంగా ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు నీ జీవితంలో కూడా జరిగిస్తాడు. ఆశ్చర్యకరుడు మన దేవుడని దేవుని బిడ్డలమైన మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ క్రిస్మస్ సందర్భంగా యేసు ప్రభు
తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మరియా యోసేపుల గురించి మనం ధ్యానించుకుంటున్నాం. వారెంతో ప్రతిష్ఠిత జీవితం జీవించిన వారు, వారెంతో భక్తిపరులు, వారు దేవుని కోసం దేనికైనా సరే త్యజించగలిగినటువంటి బలమైనటువంటి విశ్వాసులు మరియా యోసేపులు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలమైన మనము ఏ విధమైన క్రిస్మస్ను జరుపుకుంటున్నాం, ఏ విధంగా క్రిస్మస్ ఆచరిస్తున్నాం? క్రిస్మస్ అనగా క్రీస్తు అనగా అభిషక్తుడు, మాస్ అనగా ఆరాధన. క్రిస్టోస్ క్రీస్తు ఆరాధన చేస్తున్నాం. ఆత్మతో సత్యముతో మాత్రమే మనం ఆరాధన చేయాలని దేవుని ఆజ్ఞను మనం పొందుకున్నాం. దేవుని ఆజ్ఞను మనం పొందుకున్నాం. తిరిగి జన్మించకుండా మనం క్రిస్మస్ చేసుకుంటున్నామేమో. లోకస్తుల వలె అందరూ పండుగలు చేసుకున్నట్టు మనం కూడా చేసుకోవాలి. కాబట్టి ఈ పండుగ చేసుకున్నట్లయితే అది వ్యర్థమని, అది శాపగ్రస్తమని ప్రభు పేరట నేను హెచ్చరిక చేస్తున్నాను. భార్యాభర్తలు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించేవారుగా, క్రైస్తవ భార్యాభర్తలు అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా యోసేపు మరియమ్మలో ఒక సాదృశ్యం ఉన్నారు. వారు తమ స్వంత ఇష్టాన్ని కాకుండా దేవుని చిత్తం కోసం వారు జీవించిన వారు. ఒక ఊర్లో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన పాత చర్చిలో పరిచయం చేస్తున్నారు. ఒక గాలి తుఫాన్ వచ్చినప్పుడు ఆ చర్చ్ చాలా మట్టుకి డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ అయిపోయి ఆ వెనకాల ఉన్నటువంటి గోడ పాడైపోయింది. స్టేజ్ మీద వెనకాల గోడ పాడైపోతే కొంతకాలానికి క్రిస్మస్ పండుగ వస్తుంది. ఈ లోపల ఆ గోడని బాగు చేయించుకుందాం అనుకుని, ఆ చర్చిని మరమ్మతులు చేయించుకుందాం అనుకుని వెంటనే చర్చ్ మెంబర్స్ అందరు చెప్పినప్పుడు వారు డబ్బులు ఇచ్చారు. చాలా మట్టుకు వేగంగా పని పూర్తి చేశారు, కానీ ఇంకా అనుకున్నంత బాగా రాలేదు. ముఖ్యంగా వెనకాల గోడ అంతగా బాగోలేదు. అయితే ఆయనకు ఒక చోట ఒక కార్పెట్ దొరికింది. కార్పెట్ అంటే తివాచీలా వాడతారు కదా, ఆ కార్పెట్ దొరికితే ఒక చక్కని అందమైన కార్పెట్ని తీసుకుని ఆ వెనకున్న గోడ మీద డిజైన్ కింద పెట్టించేశాడు, కవర్ చేసాడు. కవర్ చేసినప్పుడు ఆ కార్పెట్ చాలా చూడటానికి చక్కగా అనిపించింది. ఆ క్రిస్మస్ ఇంకా కొన్ని రోజులు ఉందనగా ఆ చర్చికి ముందర ఒక చిన్న ఇంట్లో ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడకి క్రిస్మస్కి రమ్మని ఇంట్లోకి వెళ్ళి పిలిచాడు. అమ్మ, చర్చికి రావచ్చు కదా, మీరు ఒంటరిగా ఉంటున్నారు కదా, చర్చికి రావచ్చు కదా అంటే ఆమె చెప్పింది, నేను ఏ దేవుడిని నమ్మనండి, దేవుడు నాకు అన్యాయం చేశాడు. ఏమ్మా ఏమైందంటే, నా భర్త మిలిటరీలో ఉండేవాడు. ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు నా భర్త చనిపోయాడు. దేవుడు నాకు అన్యాయం చేయలేదా, నేను ఇంకా ఎందుకు రావాలి మీ చర్చికి అని చెప్పి ఆమె దైవజనుడిని నిలదీసింది. అయితే ఆ దైవజనుడు ఆమెను దగ్గర తగ్గించుకుని బతిమాలాడు, అమ్మ కనీసం రేపు క్రిస్మస్ పండుగ ఉంది, రేపైనా ఒక్కసారి రండి చర్చికి, ఒక్కసారి చర్చికి రండి, పండగ రోజైనా రండి అని బతిమాలితే, సరే చిన్నవాడు దైవజనుడు బ్రతిమాలాడు కదా అని పండగ రోజున ఆమె సిద్ధపడి గుడికి వెళ్ళింది. గుడికి వెళ్ళి చూచినప్పుడు ఆమె గుడిలో కూర్చుని ఏడవటం మొదలుపెట్టిందంట. నేను ప్రసంగించినంతసేపు చూస్తున్నాడు, ఆమె ఏడుస్తుంది. ఇదేంటి, నిన్నేమో దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడింది, ఇక్కడేమో గుడిలో కూర్చుని ఏడుస్తుంది అని చూస్తున్నాడు. గుడి అయిపోయాక అందరూ వెళ్ళిపోయాక, అమ్మ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు మీరంటే, అయ్యా ఆ వెనకాల ఉన్న కార్పెట్ మీకు ఎక్కడదంటే, నేను ఎవరి దగ్గరో తీసుకున్నాను, మా చర్చ్ మెంబర్స్ దగ్గర. ఆ కార్పెట్ని నేను నా భర్త గారు కలిసి దాన్ని అల్లాము, కావాలంటే దాని కింద మా ఇద్దరు సంతకాలు ఉంటాయి చూడండి అంటే వెళ్ళి చూస్తే ఆ కార్పెట్ మీద ఆ భార్య భర్తలు ఇద్దరు పేర్లు ఉన్నాయంటండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళిద్దరు పేర్లు చూసినప్పుడు పాస్టర్ గారు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోయింది.
మరి నిజంగా క్రిస్మస్కి వెళ్ళినందుకు ఒక అద్భుతం జరిగిందని ఆమె సంతోషపడింది. మరుసటి వారం ఆరాధన జరుగుతుండగా ఆ రోజు ఆమె గుడికి రాలేదు. కానీ ఆ రోజు ఆరాధన అయిపోయాక ఒక ఆయన వచ్చాడంట ముందుకి. అయ్యా, ఈ కార్పెట్ నేను నా భార్య కలిసి తయారు చేశాం. హల్లెలూయా. అవునా? ఆవిడ భర్త చనిపోయాడని చెప్పిందని అంటే, అవును, 10 ఏళ్ల క్రితం నేను యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎవరికి వాళ్ళు చెల్లా చెదురైపోయాం. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఇల్లు వెతుక్కుంటూ వచ్చినప్పుడు నా భార్య ఇల్లు అమ్మేసి ఎక్కడికో వెళ్ళిపోయిందంట. అప్పటి నుంచి నా భార్యను వెతుక్కుంటూనే ఉన్నాను. ఆమె ఎక్కడుందో నాకు తెలియటం లేదు. హల్లెలూయా. ఆయన చెప్పాడు వెంటనే, పాస్టర్ గారు, ఇదిగో ఆ ఎదురున్న ఇంట్లోనే మీ భార్య ఉంటుందని చెప్పి ఆమెను తీసుకెళ్ళి ఆ భార్య భర్తలిద్దరిని కలపడం జరిగింది. దేవుని స్తోత్రం. ఇది నిజంగా జరిగినటువంటి సాక్ష్యం. హల్లెలూయా. క్రిస్మస్ సందర్భముగా ఇద్దరు విడిపోయిన భార్య భర్తలు కలిసిపోయారు. హల్లెలూయా. క్రిస్మస్ అనగా ప్రేమకు సాదృశ్యం. క్రిస్మస్ అనగా ఐక్యతకు సాదృశ్యం. క్రిస్మస్ అనగా సహవాసానికి, ఆరాధనకు సాదృశ్యం. ప్రియ దేవుని బిడ్డ, క్రిస్మస్ అనగా లోక కళ్యాణం. యేసు ప్రభు ఈ లోకాన్ని ఆయనతో సమాధానపరచుకోవడానికి వచ్చాడు. ఆయన తన సొంత కుమారుని పంపించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయనను అనుగ్రహించెను. యేసు ప్రభు పుట్టిన 8వ దినాన ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున సున్నతి చేశారు. 8వ దినం అంటే చెప్పండి. 8వ దినం అంటే జనవరి 1. ఈ రోజు నుంచి లెక్క పెట్టండి. 8వ దినం జనవరి 1. కాబట్టి జనవరి 1 నుండి కొత్త సంవత్సరం మనం లెక్కిస్తున్నాం. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు జన్మ ఈ లోకానికి దేవుని సన్నిధిని తిరిగి తీసుకొచ్చింది. ఆదాము అవ్వలు పోగొట్టుకున్నటువంటి ఆ సహవాసం, వారి ద్వారా పోయినటువంటి సహవాసం తిరిగి ఇమ్మానుయేలుగా ఆయన ఈ లోకానికి వచ్చటం ద్వారా దేవుని సన్నిధిని మనం పొందుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జరిగే అతి పెద్ద పండుగ క్రిస్మస్ పండుగ. 4 రోజులు జరుపుకునే పండుగ ఏదైనా ఉందా? చెప్పండి ఎవరైనా. 4 రోజులు జరుపుకునే పండుగ. ఎన్ని రోజులు చేసుకుంటామండి మనం? డిసెంబర్ 1 నుంచి జనవరి 1 వరకు మన స్టార్ తీయం కదా. హల్లెలూయా. కాబట్టి 4 రోజులు జరుపుకునే అతి పెద్ద పండగ క్రిస్మస్ పండుగ. అత్యధిక శాతం మంది జనాభా జరుపుకునే పండగ క్రిస్మస్ పండుగ. అందరికంటే పెద్ద దేవుడు, నిజమైన దేవుడు, సత్యదేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు మహాదేవుడు అని తీతుపత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చెప్తుంది. బలవంతుడగు దేవుడని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం తెలియజేస్తుంది. కాబట్టి ఆ దేవుడు చెల్లించిన వేళ పూర్తయింది. 2 దేనారాలు చెల్లించాడు. 2000 సంవత్సరాలు పూర్తయింది. కాబట్టి ఇప్పుడు ఆయన తిరిగి వచ్చే కాలంలో మనం ఉన్నాం. కాబట్టి ఆయన కొరకు సంసిద్ధత కలిగి, ఆయన కొరకు సిద్ధపడి, దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వగా సద్వినియోగం చేసుకొనొచ్చు ఆయన కొరకు సిద్ధపడదాం. దేవుడి వాక్యం మీ వినికిల్లో ఆశీర్వదించి నిత్య మార్గములో నడిపించును గాక. ఆరాధించిరయా నిన్ను కరుణగల యేసయ్యా. అందరికి వచ్చిన పాడదాం. కరుణగల యేసయ్యా, జ్ఞానులు ఆరాధించిరయా నిన్ను కరుణగల యేసయ్యా. కరుణగల యేసయ్యా, యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా, యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా, యేసు రక్షకుడా. అందరూ పాడు. యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా.
ఆదాము దోషము అంతము చేయను, అవనిని వెలసిన ఆశ్చర్యకరుడా. ఆదాము దోషము అంతము చేయను, అవనిని వెలసిన ఆశ్చర్యకరుడా. ఆదాము దోషము అంతము చేయను, అవనిని వెలసిన ఆశ్చర్యకరుడా. అసువులు బాయను అవతరించిన కరుణగల యేసువా, కరుణగల యేసువా. కరుణగల యేసువా, కరుణగల యేసువా. అందరూ పాడదాం. యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా, యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా, యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, యేసు రక్షకుడా. జీవము నీవే, మార్గము నీవే, సత్యము నీవే నా ప్రియుడా. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రియుడా. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రియుడా. మార్గము నీవే, సత్యము అందరూ పాడదాం. జీవము నీవే నా ప్రియుడా. అర్పించెదను సర్వస్వము, కరుణగల యేసు. పాడదాం. కరుణగల యేసయ్యా, కరుణగల యేసువా, కరుణగల యేసువా, కరుణగల యేసువా. యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా, యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా, చప్పలు కొడదాం. యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా, యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా, రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా, యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా, రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా, యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా, యేసు రక్షకుడా, నా ప్రాణ
ఆమేన్. అందరూ లేచిన పడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ శ్రేష్టమైన దినము, పర్వదినము, లోక చరిత్రను మార్చివేసిన దినము, మానవ జాతిని పరలోకానికి ద్వారములు తెరిచిన దినము, మూసుకుపోయిన ద్వారాలు దేవుడు తిరిగి మన కొరకు తెరిచాడు. ఆయన ప్రేమను కొలిచే పనిలో మనం ఉన్నామా? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చెప్తుంది, దేవుని ప్రేమ యొక్క పొడవు, ఎత్తు, వెడల్పు, లోతును కొలిచే వారముగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఎంతో ప్రేమించాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవా, నీ కుమారుని నా కొరకు పంపించినందుకు మీకు వందనాలు. నీ కుమారుడు లేకపోతే నాకు రక్షణ లేదు, నాకు మోక్షము లేదు, నాకు పరలోకము లేదు, నాకు నిత్య జీవము లేదు, నా బతుకు నరకమే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను, ఆ ప్రభువు మన పాపముకు దూరుడే, ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావములను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవము మన కప్పును, పరలోక జీవము మన కప్పును, పరలోక జీవము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మిక్కిలి కృపా కనికరం కలిగిన మా పరమ తండ్రి, మీరు ఇచ్చిన వాక్యము మంచి నేల పడిన విత్తనం వలె మా హృదయములలో 30 60 100 ఫలింపజేసి, దేవా, ఈ క్రిస్మస్ ఆనందం, నిజమైన సంతోషం క్రొత్తగా జన్మించినప్పుడే నీకు కలుగుతుందని పరలోకంలో దూతల సంతోషగానం చేశారు. నిజమైన పండుగ నీ పరలోకానికి మేము అందించే నిజ క్రైస్తవులంగా మేము జీవించడానికి కృపను చూపమని, అనేక మందిని నీ తట్టు తిప్పే నిజమైన నిరంతరము ప్రకాశించే నక్షత్రాలుగా ఆకాశ మండలమందున్న జ్యోతుల వలె మమ్మల్ని ప్రకాశింపచేయమని, అనుదినము నీ తైలముతో మమ్మల్ని నింపమని, దేవా, ఈ సమయంలో కానుకలు, కృతజ్ఞతార్పణలు, దశంభాగాలు, మొక్కుబళ్ళు, క్రిస్మస్ కానుకలు అర్పిస్తున్న ప్రతి ఒక్కరికి మెండైన ప్రతిఫలము దీవెనలతో నింపతలతో ఉన్నారో మీరే తీర్చమని, దేవా, 31వ తేదీ సాయంకాలం జరగబోయేటువంటి వాచ్ నైట్ సర్వీసు దీవెనకరంగా జరిగించి, నీ వాగ్దానాలు, నీ చిత్తమేమై ఉందో అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా వస్తుండగా ప్రవచనాత్మకమైన వాగ్దానాలు వారికి దయచేయమని, ఆ రాత్రి కాల సమయంలో నీ గొప్ప కార్యాలు జరిగించమని, దేవా, మరల నూతన సంవత్సరంలో దేవా మేమందరం కూడా నిన్ను ఆరాధించడానికి నూతన సంవత్సర దినాన ప్రభు భోజన సంస్కారంలో పాలు పొందడానికి కృప చూపి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని మీ పాదముల చెంత చేరి ప్రార్థన చేయించున్నాము మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. భాషలతో దేవదూతల భాషలతో మాటలాడినను ప్రార్థించినను, ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు, ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు, ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు, ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. మనుషుల భాషలతో దేవదూతల భాషలతో ఆటలాడినను ప్రార్థించినను,
ప్రేమ అనే ఆత్మఫలం ఫలింపుము